టీచర్ సమస్య కానీ, రిటైర్డ్ ఎంప్లాయీ సమస్య కానీ, రిటైర్డ్ టీచర్ సమస్య కానీ, ఏ సమస్యని కూడా ఒక్కటి కూడా ఇంతవరకు పరిష్కరించలేదు. కాబట్టి లాస్ట్ టైం కూడా ఇక్కడ ధర్నా జరిగింది. ఆ ధర్నాలు కూడా మేము అందరము ధర్నా చేసాము. దాని తర్వాత ఈ మధ్యలో కొంచెం అమౌంట్ ఏదో రిలీజ్ చేశారు, బట్ అది దేనికి సరిపోదు. కాబట్టి మీరందరూ మేధావులు. ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ 40 సంవత్సరాలు సర్వీస్ చేసి వాళ్ళ ఓన్ డబ్బులు వాళ్ళకు ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఇవ్వట్లేదు. అంటే ఎవరైతే మన డబ్బులు మనం సేవ్ చేసుకుంటామో, ఇప్పుడు నార్మల్గా అయితే ఆ డబ్బులను వేరే పర్పస్కు డైవర్ట్ చేస్తే అది క్రిమినల్ కేసు అవుతుంది. కాబట్టి ఇది ఫండ్స్ డైవర్షన్కి వస్తుంది. కాబట్టి మీ గవర్నమెంట్కు మీ తరఫున అందరి తరఫున గవర్నమెంట్ మేము డిమాండ్ చేసేది ఏంటంటే, ఇప్పుడు ఈ బాండ్స్ రేజ్ చేస్తూ ఉన్నారు ఫర్ డిఫరెంట్ స్కీమ్స్కు. ఎవ్రీ మంత్ 5,000 crores గవర్నమెంట్ ఫండ్స్ డైవర్ట్ చేస్తుంది. అందులోకి వెళ్ళి కొన్ని బాండ్స్ వచ్చిన డబ్బులు ఎంప్లాయీస్కు అలొకేట్ చేస్తే ఒక 2-3 నెలల్లో మొత్తం డబ్బులు తీరిపోతాయి. కాబట్టి మీరందరూ బాగా ఆలోచించి మీ సమస్యలు పరిష్కరించే వరకు మేము ఈ ఇష్యూస్ మీద ఫైట్ చేస్తూనే ఉంటాము. కాబట్టి మీరందరూ కూడా చైతన్యవంతం చేసి పబ్లిక్ను కూడా నెక్స్ట్ ఎలక్షన్స్లో బీజేపీ గవర్నమెంట్ వస్తేనే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సార్ట్అవుట్ అవుతాయి. ఈ పరిష్కారం అయ్యేంత వరకు మేము ఎంబడి ఉంటూ మేము స్ట్రైక్ చేస్తాము. మేము కౌన్సిల్లో కానీ అసెంబ్లీలో కూడా కానీ మేము రేజ్ చేస్తాము. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా రిప్రజెంట్ చేస్తాము.